హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చావు తప్పదు. ఎప్పుడు పుడతాం, ఎప్పుడు మరణిస్తాం అనేది మన చేతుల్లో ఉండదు. అంతా భగవంతుడి చేతుల్లో ఉంటుంది. అయితే మరణించిన తర్వాత మరణించిన వారి వస్తువులను కొన్ని మనం ఉపయోగించకూడదు. మరి మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఏవి ఉపయోగించకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. మనిషి జీవించి ఉండగా వాళ్ళు ఉపయోగించిన వస్తువుల్ని వాళ్ళు చనిపోయాక అస్సలు ఉపయోగించకూడదని అన్నారు. మరణించిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తితో పాటుగా ఆ వ్యక్తి తాలూకా కొన్ని వస్తువులను కూడా మనం వాడకూడదని, ఆ వ్యక్తితో పాటే అవి దానం కానీ దహనం కానీ చేయాలని చెప్పారు. మరణించిన వారు వారి వస్తువులను తీసుకువెళ్లలేరు. కేవలం పాపాలని పుణ్యాలని మాత్రమే మరణించిన వ్యక్తి తీసుకెళ్లగలడు. బతికున్నప్పుడు మంచి పనులు చేస్తే మరణ సమయంలో ఏ కష్టాలు కూడా ఉండవు. అయితే ఏ వస్తువుల్ని వాడకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చనిపోయిన వ్యక్తి తాలూకా బంగారాన్ని మీరు వాడకండి. చనిపోయిన వారి దుస్తులను కూడా మరొకరు వేసుకోకూడదు. ఆ బట్టలు దానం చేయడం మంచిది. ఇంట్లో కూడా ఉంచుకోకూడదు. చనిపోయిన వ్యక్తుల దుస్తులు ఎందుకు వేసుకోకూడదు అంటే, వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వారికి నచ్చిన బట్టలు ఉంటే వాటి మీద కోరికలు ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా దానిని పొందుదామని చూస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ని కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ కనుక దాన్ని మీరు ధరిస్తే మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చనిపోయిన వ్యక్తికి నచ్చిన వస్తువులను మీరు కనుక ఉపయోగించారు అంటే మీపై ప్రతికూల శక్తి పడుతుంది. కాబట్టి మీరు ఉపయోగించకపోవడమే మంచిది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.